యాష్కి తెలిసినట్టు ఇండియాలో ఏ స్టార్కి తెలియదని చెప్పొచ్చు. అంత బాగా చేశాడు. అతని డైలాగ్స్ కానీ, అతని చూపు కానీ, అతని బిహేవియర్ కానీ, అతని బాడీని ప్రజెంట్ చేసిన విధానం కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అవన్నీ వేస్ట్ అయిపోయినాయి సినిమాలో. దాన్ని ఈమె పర్ఫెక్ట్గా వాడుకోవడంలో ఫెయిల్ అయింది. సో క్లియర్గా ఏంటంటే ఈ సినిమా ఎందుకు ఆమెకి అన్నీ చెప్పాలి, తనకు తెలిసిందంతా చెప్పాలి, తన సైకాలజీ చెప్పాలి, తన ఫెయిరీ టేల్ చెప్పాలి, తన ఫిలాసఫీ చెప్పాలి, తన థీమ్స్ అన్నీ పెట్టాలి అనుకోవడమే ప్రాబ్లం. ఒక కథ ఏంటి, ఆ కథకి మనం ఎంత చెప్పాలి. అందుకనే కిల్లింగ్ ద బేబీస్ అనే హాలీవుడ్ స్క్రీన్ ప్లేలో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే నీ బేబీస్ నువ్వే చంపేయాలి. నీకు బెస్ట్ సీన్లు అనుకున్నవన్నీ కూడా నువ్వు చంపేయాలి కథకు పనికి రాకపోతే. అది చేయలేదు ఈమె. స్క్రీన్ ప్లేలో కానీ కిల్లింగ్ ద బేబీస్ చేస్తుంటే ఇది గొప్ప సినిమా అయింది. గొప్ప సినిమాకి కావాల్సిన థీమ్ ఉంది, కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ అని పేరు కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ పవరు, టాక్సిక్ బిహేవియరు, టాక్సిక్ మ్యాస్క్యులానిటీ, ఇవన్నీ టాక్సిక్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఇలాగ ప్రతిదానికి టాక్సిక్ అప్లై చేసే విధంగా టైటిల్ కూడా చాలా మీనింగ్ఫుల్గా పెట్టారు. నిజానికి సినిమా చూస్తే టైటిల్ పక్కాగా సరిపోతుంది. సో అంటే ఒక క్రైమ్ ద్వారా ఎదిగి అదే వ్యక్తి అదే క్రైమ్ ద్వారా రిలేషన్షిప్స్ ద్వారా అతను ఎలా పతనమయ్యాడు, ఒక రకంగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద హీరో అనమాట ఈ సినిమా. తాను డిస్ట్రక్షన్ ఎలా చేసుకున్నాడు, తను ఒక స్థాయికి ఎదిగినాక తాను డిస్ట్రక్షన్, ఇది బేసిక్గా. ఇది ఆమె ఖచ్చితంగా ఫెయిల్ అయింది. డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు, నిజానికి ఫెయిల్ అయింది. నిజానికి బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఫెయిల్ కాకపోయింటే మంచి గ్లాసీ ఫిల్మ్ ఉంది, హాలీవుడ్ స్టైల్ టెక్నీషియన్లు ఉన్నారు, అన్నీ బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లేలో ఒక ఫోకస్ లేకపోవడం, ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇటు కేజీఎఫ్ స్టైల్ కావాలి, సైకలాజికల్ ఎలిమెంట్లు కావాలి, థీమ్స్ చెప్పాలి, తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆ పీరియడ్ని ఓల్డ్ బిల్డింగ్ చేయాలి. ఇవన్నీ టూ మెనీ టాస్క్స్ని ఒక దగ్గర మిక్స్ చేయడంలో ఫెయిల్ అయింది. సో అందువల్ల చాలా చోట్ల లెంగ్తీ బోరింగ్ రిపీటెడ్గా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏది వాడి మెమరీ, ఏది రియల్, ఏది ఇమేజరీ, ఏది ఫెయిరీ టేలు, ఈ జనాలకి అర్థం కాదు. ముందు నువ్వు ఏదన్నా చెప్పు, జనాలకి అర్థమయ్యేటికి చెప్పాలి. రాజమౌళి బలం అదే. రాజమౌళి బలం ఏంటంటే జనాలకి అర్థమవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఈ ఇంటలెక్చువలిజం వచ్చేసి నేను స్టైల్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, థీమ్ ఉంది, సైకలాజికల్ యాంగిల్ చెప్పాలి, అవన్నీ దీంట్లో పెట్టడం వల్ల ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోయింది, బేసిక్గా ఫోకస్ పోయింది. అది దీని బలహీనత. అయితే దీంట్లో ప్లస్లు లేవంటే ప్లస్ యాషే ప్లస్. దాని తర్వాత నయనతార చాలా బాగా చేసింది. నయనతారకి ఇంకా మంచిగా స్క్రీన్ కానీ ప్రజెన్స్ ఇచ్చునుంటే చాలా బాగుండేది. గంగాగా చేసింది ఆమె. ఈ గ్యాంగ్స్టర్ని మోనస్టర్గా మారడంలో ఆమె రోల్ కూడా ఉందని ఆమె గ్రహిస్తుంది. అదంతా బాగుంది యాక్చువల్గా. అలాగే కైరా అద్వాని వండర్ఫుల్గా చేసింది. యాష్ తర్వాత బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఈ సినిమాలో కైరా అద్వాని. ఆమె కూడా అన్ప్రెడిక్టబుల్గా డార్కర్ సైడ్ చాలా బాగా చేసింది. సో ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఇందాక చెప్పిన ఫెయిల్యూర్. సో పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కెమెరా వర్క్ అల్టిమేట్ ఉంది, ఒక హాలీవుడ్ స్టైల్ కెమెరా వర్క్ ఉంది. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అనీవన్గా ఉంది, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల నేను చాలా చెప్పగలను ఎక్కడెక్కడ నుంచి ఎత్తాడు. ఇన్ ద మూడ్ ఫార్ లవ్, డానీ డార్కరు, రిక్వియం ఫర్ ద డ్రీము, డార్క్ నైటు, ఈ సినిమాల నుంచి అంతా ట్రాక్లు ఎత్తి పెట్టేశాడు మనోడు. దాన్ని మెర్జ్ చేయడం కూడా కరెక్ట్గా చేయలే. అక్కడ ట్రాక్స్ అంతా హాలీవుడ్ ట్రాక్స్. నేను ఓఎస్టీలు వింటుంటా, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అని సపరేట్గా దొరుకుతాయి హాలీవుడ్లో, అవి ఎక్కువ వింటుంటాను నేను. సో ఈ సినిమాలో నుంచి లేపి పెట్టాడు, ఎందుకంటే అవన్నీ పాపులర్. ఇంత మూడ్ ఫార్ లవ్ అయితే వెరీ పాపులర్, అవన్నీ ఎత్తి పెట్టాడు మనోడు. సో సరిగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సరిగ్గా కుదరలేదు ఈ సినిమాకి. అతను కూడా కన్ఫ్యూజ్ అయినాడేమో అనిపించింది నాకు ఈ సినిమాలో. అంటే నీది దేని మీద ఫోకస్ చేయాలి, థీమ్ మీదనా, ఇతని మీదనా, కథ మీదనా, దేని మీద ఫోకస్ చేయాలి? మల్టిపుల్ ఉన్నాయి. సో ఆ కన్ఫ్యూజన్ అతనిలో కూడా కనపడుతుంది. సో అది మైనస్. ఇక ఓవరాల్గా స్టైల్ చాలా బాగుంది, హాలీవుడ్ స్టైల్. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న గ్లాసీ ఫీలింగు, రిచ్నెస్, ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ బాగున్నాయి. మైనస్లు చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే మైనస్, బీజిఎం మైనస్, స్టోరీ ఎమోషన్
లేకపోవడం మైనస్, లెంగ్త్ మైనస్. ఇంత లెంగ్త్ అవసరం లేదు. 3 గంటల 10 నిమిషాలు. ఈ పిచ్చేంటో ఈ పాన్ ఇండియా సినిమాలంటే 3 గంటలు ఫిక్స్ అయిపోవడం, 3 గంటలకి సరిపోయే స్టప్పుని పెట్టడం. ఎడిటర్లకి ఫ్రీడమ్ ఉండదు, 3 గంటలు ఉండాలి కదా. ఎవడు చెప్పాడు మీకు 3 గంటల్లో ఉండమని? 2 గంటల్లో హాలీవుడ్ సినిమాల క్లాసిక్స్ లేవా? సో ఇదొక పిచ్చి. దానివల్ల పాటలు పెట్టడం, దానివల్ల ఇంకేదో ఫైట్లు సాగదీయడం, ఇవన్నీ మన వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఆ పిచ్చి వదిలేసి మీరు 2.5 గంట కంటే ఎక్కువ ఉండకూడదు అనే ఒక రూల్ పెట్టుకొని చేస్తే చేస్తారు. లేకపోతే ఇది అనవసరం. నేనైతే 40 నిమిషాలు లేపేస్తాయి ఈ సినిమాలో. ఈజీగా 40 నిమిషాలు లేపేయచ్చు. ఏమి సినిమాకి నష్టం లేదు, మేలు జరుగుతుంది. సో ఇవి మైనస్లు. ఓవరాల్గా నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్గా వండర్ఫుల్ ఇది ఉంది. అలాగే ఫిమేల్ 5 మంది కంప్లీట్గా ఫిమేల్ హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు. సో ఇక కథగా చెప్పుకుంటే ఇదేంటంటే గోవాలో జరుగుతుంది. గోవాలో 1930s, 40s, 50s అంటే డికేడ్స్ లాంగ్ జరిగే స్టోరీ. గోవా అనేది ఏంటంటే 1510 నుంచి అంటే 16th సెంచరీ. 1510 అంటే 1510 నుంచి 1960 వరకు పోర్చుగల్ అధీనంలో, పోర్చుగీస్ పరిపాలనలో గోవా ఉన్నింది. ఆ టైంలో అంటే దాదాపు 450 ఏళ్ళు పోర్చుగీస్ పరిపాలనలోనే ఉంది. బ్రిటిష్ పరిపాలనకి గోవా వెళ్ళలేదు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు పోర్చుగీస్ పరిపాలనలో ఉన్నాయి. అందులో గోవా ఒకటి. గోవా హెడ్ క్వార్టర్ కూడా ఇండియాలో ఉన్న ఇతర పోర్చుగీస్ ప్రాంతాలని గోవా నుంచే వాళ్ళు పరిపాలించారు. అటువంటి గోవాలో అది కోస్టల్ టౌన్ కాబట్టి అక్కడ స్మగ్లింగ్ కానీ ఇతర డార్క్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అందులో ఇతను యాష్ రాయ అనే ఒక అతను వచ్చి అక్కడున్న అనేక గ్రూప్స్ని డామినేట్ చేసి అతను ఎలాగా ఒక క్రిమినల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ క్రమంలో అతను చుట్టూ ఉన్న వాళ్ళే అతనికి ఎనిమీస్గా మారితే ఎలా ఉంటుంది, ఫైనల్గా అతని కొడుకే అతనికి ఎనిమిగా మారితే ఎలా ఉంటుంది. ఇది బేసిక్గా అంటే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఏ గ్యాంగ్స్టర్. ఇది ఇలాంటివి చాలా వచ్చాయి మూవీస్, కొన్ని వందలు వచ్చాయి యాక్చువల్గా. అయితే దీంట్లో స్పెషల్ ఏంటి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే చూసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేలో ఇతను బరియల్ గ్రౌండ్ సీక్వెన్స్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇతను ఓల్డ్ బిల్డింగ్, ఆ ప్రపంచాన్ని అంటే ఆ క్రిమినల్ వరల్డ్, ఆ గోవా పీరియడ్ సెటప్ ఇదంతా బిల్డప్ చేసుకుంటూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, క్యారెక్టర్ మధ్య రిలేషన్షిప్స్ ఇవన్నీ జరుగుతూ వస్తాయి ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్లో మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓపెనింగ్ బరియల్ గ్రౌండ్ సీక్వెన్స్ బాగుంది. అలాగే ఒక రాయల్ సర్కస్ ఫైట్ ఒకటి చాలా అల్టిమేట్ ఉంది. ఫైట్ ఒక హాలీవుడ్ స్థాయి, జేజే పెర్రీ మార్క్ అక్కడ కనబడుతుంది. హాలీవుడ్ స్థాయి ఫైట్ ఉంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్లాక్ ఉంది. ఈ 3 తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా పరమ బోరింగ్గా ఉంది, కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఎవరు వస్తున్నారో తెలీదు, ఎవరికి ఏ రిలేషన్షిప్పో తెలీదు. ప్రతి 3 నిమిషాలకి లేకపోతే ఒక 5 నిమిషాలకి మనుషులు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతూ ఉంటారో కూడా తెలియదు. హైలీ కన్ఫ్యూజింగ్, బోరింగ్ ఫస్ట్ హాఫ్. ఈ 3 తప్ప ఓపెనింగ్, ఈ ఫైటు, రాయల్ సర్కస్, ఇంటర్వెల్, ఈ 3 తప్ప మిగతా అంతా కూడా స్టైల్ ఉంటుంది. మళ్ళీ హాలీవుడ్ స్టైల్ ఉంది, కెమెరా వర్క్ బ్రహ్మాండంగా ఉంది, మ్యూజిక్ అంత గొప్పగా లేకపోయినా ఓకే. కానీ ఏం చెప్పదలుచుకున్నారు, ఎవరు క్లారిటీ ఏంటి, ఇవన్నీ హైలీ కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే. దట్ ఈజ్ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అరే సెకండ్ హాఫ్ బాగుండబోతుంది, డిఫరెంట్గా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఇంటర్వెల్కి వస్తుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ సేమ్. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇదే జరుగుతుంది. మళ్ళీ కొడుకు వస్తాడు, ఇదంతా మళ్ళీ కన్ఫ్యూజను. ఫైనల్గా కూడా ఒక క్లైమాక్స్ బాగానే ఉంది, కానీ అది కూడా ఒక రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. అంటే దీంట్లో మేజర్ సమస్య ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కానీ టైట్గా ఉండి ఫోకస్ చేసి ఉంటే ఇది అల్టిమేట్ సినిమా అండి. అది మిగతావన్నీ హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి, కానీ స్క్రీన్ ప్లే ఎక్కడ ఏదైతే ఇంపార్టెంటో అది పక్కన పెట్టేసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే చెప్తాను అది కూడా ఎందుకు ఆమె అలా చేసిందో కూడా చెప్తాను. సో ఎందుకంటే నేను కొన్ని వందల గ్యాంగ్స్టర్ సినిమాలు చూస్తాను. నా గ్యాంగ్స్టర్ సినిమాలు పిచ్చి ఉంది. గ్యాంగ్స్టర్ సినిమాలు నేను కొన్ని వందలు చూస్తాను. అందువల్ల దీంట్లో ఏవే సీన్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చాయో కూడా చెప్పగలను. బట్ అది పక్కన పెడితే ఇది బేసిక్గా. సో దీంట్లో హైలైట్ ఏంటంటే
నిజానికి థీమ్ చాలా గొప్ప థీమ్ ఇది. ఒక స్కార్ఫేస్లో ఉన్న థీమ్ లాగా నాకు అనిపించింది. స్కార్ఫేస్ బ్రయన్ డిఫామ్ ఆ డైరెక్టరు, అది వండర్ఫుల్ ఉంటుంది అనమాట స్కార్ఫేస్. సో ఇదేంటంటే ఒక గ్యాంగ్స్టరు వైలెన్స్ ద్వారా ఇతరులని, తన చుట్టూ ఉన్న వాళ్ళని పవర్ ద్వారా కంట్రోల్ చేయడం ద్వారా ఒక గ్యాంగ్స్టర్ ఎదిగినప్పుడు అతను భ్రమలో ఉంటాడు. అందరూ నా కంట్రోల్లో ఉన్నారు, నేను చెప్పినట్టే జరుగుతుంది అని అతను ఆ భ్రమలో ఉంటే, ఆ భ్రమ పటాపంచలు అయినప్పుడు అతనికే ఎనిమిగా మారిపోతాడు. ఈ సినిమాలో థీమ్ అది. నిజానికి థీమ్ విన్నప్పుడు చాలా బాగుంటుంది.